హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రాఖీ స్పెషల్గా కలాకండ్ చేస్తున్నాను. ఇంట్లోనే మంచి టేస్టీగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని 1/2 లీటర్ పాలు వేసుకున్నాము. యాలకులండి 4 యాలకులు దంచి గింజలు మాత్రమే వేసుకున్నాము. ఇలా పాలు అనేవి కాస్త 3 పొంగులు వచ్చిన తర్వాత అరకప్పు దాకా పాల పొడి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కాస్త దగ్గర పడ్డాక పన్నీర్ ఒక అరకప్పు దాకా తీసుకొని తురుముకొని వేసుకుందాము. పావు కప్పు దాకా పంచదార కూడా వేసుకొని ఇదంతా దగ్గర పడేలాగా బాగా సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికిచ్చేసుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి. ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా దగ్గర పడ్డాక 1 స్పూన్ దాకా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని ఇదంతా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా తీసుకొని ఆ ప్లేట్లోకి వేసుకుందాం. నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకొని స్పూన్తో ఈక్వల్గా చేసుకొని కొన్ని జీడిపప్పు ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని దీనిపైన వేసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకున్నామంటే కలాకండ్ రెడీ అయినట్టేనండి. ట్రై చేసి చూడండి, నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.